నీవు ఎలాగ ఉద్భవించావో నీకు తెలుసు కదా నాయన, మీ తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చావు. అంటే నువ్వు విత్తనము, తల్లిదండ్రులేమో వృక్షం అన్నమాట. అయితే ఆ వృక్షం ఉండబట్టే విత్తనం వచ్చింది. మరి ఈ విత్తనం ఏమైంది? క్రమంగా పెరిగి పెద్దదైంది కదా. అంతరేంద్రియాలనే 5 గుణాలు ఉన్నాయి ఈ చెట్టుకి. ఈ విత్తనం చెట్టుగా మారుతుంది. అంతరేంద్రియాలనే 5 గుణాలు, ప్రాణవాయువులనే 5 కొమ్మలు, అయ్యి కొమ్మలే ఈ కొమ్మలే. అలాగే జ్ఞానేంద్రియాలనే 5 కొమ్మలు, అలాగే పంచతన్మాత్రలనే 5 కొమ్మలు, కర్మేంద్రియాలనే 5 కొమ్మలు. ఇలాగా ఆ చెట్టుకి క్రమక్రమంగా 25 కొమ్మలు ఏర్పడ్డాయి. ఏ చెట్టు?